మీ ఆత్మ బంధువులందరికీ కూడా ఆత్మీయ వందనాలు. 26వ రోజు సోపానాలు. ఈ పుస్తక జ్ఞానాన్ని మనకు అందించిన సర్వులకి సమస్తానికి మనం కృతజ్ఞత తెలియచేసుకుంటూ, ఈరోజు ప్రశ్న: విపరీతంగా డబ్బు ఉండి కూడా ఆధ్యాత్మికంగా ఉండటం కుదరదా? జవాబు: అన్నీ కుదురుతాయి. అయితే మీకు తెలిసిన వాళ్ళలో ఈ రెండు ఉన్న వాళ్ళ లిస్టు పెద్దది రాసి చూడండి. మీరు ఇవ్వబోయే లిస్టు చాలా చిన్నదిగా ఉంటుంది. బాగా డబ్బున్న వాళ్ళు పెద్ద పెద్ద మొత్తాల్లో దానాలు చేస్తున్నారంటే అది వాళ్ళ మంచి మనసుల వల్ల చేస్తున్నారని దయచేసి పొరపడవద్దు. ఆ దానం నుంచి ఏ గౌరవాన్నో సత్కారాన్నో లేక గుర్తింపునో ఆశించి వాళ్ళు ఎక్కువగా అలాంటివి చేస్తుంటారు. ఆ ఉద్దేశమే వాళ్ళల్లో లేనట్లయితే ఆ చేసే దానాలను వాళ్ళు గుప్తంగా వినయంగా ఎందుకు చేయరు? సాధారణంగా చాలా దయగా ఉండేది నిజంగా దానాలు చేసింది పేదవాళ్లే. బైబిల్లోని కొత్త నిబంధనలోని కథ మీకు గుర్తుందా? అందులో ఒక విధవరాలు తన దగ్గరున్న కొద్దిపాటి డబ్బును పేదలకు సహాయం చేయటం కోసం ఇచ్చేస్తుంది. దానిని దేవుడు ధనవంతులు ఇచ్చే చాలా పెద్ద మొత్తాల కన్నా ఎంతో గొప్పగా భావిస్తాడు. ధనవంతులు పెద్ద మొత్తాన్ని ఇచ్చినంత మాత్రాన వాళ్లకు లోటేమీ ఏర్పడదు కదా. మీరు ఇప్పటి నుండి, అంటే పేదవాళ్ళుగా ఉన్నప్పటి నుంచే ప్రేమతో పనిచేయటం మొదలు పెట్టండి. మీరు ధనవంతులైనా కూడా వీటిని కొనసాగించండి. బుద్ధుడు అంతటి వాడు ఆధ్యాత్మికత కోసం తన సంపదను వదిలేసుకున్నాడు. యేసుక్రీస్తు తన జీవితమంతా పేదవాడిగానే బతికాడు. సాతాను ఇస్తానన్న ధనరాశులను తిరస్కరించాడు. మదర్ తెరీసా, గాంధీ లాంటి వాళ్ళు ధనం కన్నా మానవ సేవే తమకు ఆధ్యాత్మిక బాధ్యతగా తీసుకున్నారు. మీరు ధనవంతులై ఉండి ఆధ్యాత్మికంగా ఉండవచ్చు, కానీ ఆధ్యాత్మికత కన్నా సంపద గొప్పదని మాత్రం దయచేసి ఎంచుకోకండి. నిజమండి. ఇక్కడ ఒక చిన్న కాన్సెప్ట్ ఈరోజు పంచుకుందాము. విషయం వచ్చింది కాబట్టి. కాన్సెప్ట్తో పాటు నిజంగా జరిగింది కూడా. ఇక్కడ దత్తక్షేత్రము అని ఉంది చీరాలకి దగ్గరలో. దత్తక్షేత్రం డెవలప్మెంట్ అనౌన్స్ చేసినప్పుడు అప్పుడు ఎవరో ముఖ్యమంత్రి, అది సరిగా గుర్తులేదండి, ఆడపడుచులకి 10,000 ఏదో ఇచ్చారంట. అది ఇచ్చారంటండి. అది వాళ్ళకు అవసరం మాస్టర్స్. యాక్చువల్లీ వాళ్ళు అది పిరమిడ్కి డొనేట్ చేశారు. బాగా డబ్బున్న వాళ్ళేమో డొనేషన్స్ కోసం వెళ్ళారు. ఆ డబ్బు అవసరమైన పసుపు కుంకాల కింద ఇచ్చిన ఆ డబ్బుని పిరమిడ్కి డొనేట్ చేశారు. ఒక సహాయానికి పేదవాడెప్పుడు ముందే ఉంటాడు. ఒక సహాయానికి ధనవంతుడు ఎప్పుడు దూరంగానే ఉంటాడు. ఎందుకంటే ధనము విలువ అధికంగా విలువనిచ్చేది ధనికుడు. ధనానికి అవసరమైన విలువ ఇచ్చేవాడు పేదవాడు. కాబట్టి పేదవాడికి దానం చేసే గుణం ఉంటుంది. ధనవంతుడికి దానం చేసే గుణం ఉండదు. చేసేవాళ్ళు ఉంటారండి. అలానే ఒక కంపెనీ వాళ్ళు వెట్టి చాకిరీ చేయిస్తారు. జీతాలు చాలా తక్కువ. ప్రమోషన్స్ అవి కూడా వయసుని బట్టి, అంటే సంవత్సరాలను బట్టి ఉంటుంది, కానీ అక్కడ ప్రతిభ బట్టి ఉండదు. కానీ ఆ సంస్థ వాళ్ళు ఎన్నో సేవలు, సాంఘిక సేవలు. ఇక్కడ ఎంప్లాయీస్ని కొట్టి అక్కడ సేవలు. ఏంటి మాస్టర్స్ ఇదంతా? ప్రపంచాన్ని చూస్తూ ఉంటే ఏమిటిది అనిపిస్తుంది. ఇలానే ఒక గురువు గారి దగ్గరికి ఎంతోమంది శిష్యులు వస్తే ఒక ఆయన రోజు వచ్చి గురువుగారి కాళ్ళ దగ్గరే కూర్చునేవాడటండి. అందరూ ఆయన ఒక్కొక్క రోజు భోజనానికి పిలుస్తుంటే ఈ వృద్ధుడు కూడా ఒకరోజు భోజనానికి పిలిచాడంట. అందరూ నవ్వారంట. నువ్వేమో వృద్ధుడివి, పేదవాడివి, ఆయన కాళ్ళ దగ్గర కూర్చుంటున్నావు, నీకేమీ లేదు, మరి ఆయన భోజనం అంటే ఆయనతో పాటు 10 మంది వస్తారు, అన్నం పెట్టగలవా అసలు అని హేళన చేస్తే కొంచెం గురువు గారికి కూడా డౌట్ అనిపిస్తుంది. ఏమన్నా పెట్టగలడా అసలు నాతో వచ్చే వాళ్ళకన్నా అని కూడా. అయితే గురువు అతను కాళ్ళ దగ్గరే ఉండి శ్రద్ధగా వినటం అది చూసి ఆ శ్రద్ధకి ఆయన ఓకే అంటారు. ఆహారం కోసం కాదు కదా వెళ్ళేది అని చెప్పి అతని ప్రేమకి ఆయన దాసోహమై ఓకే అంటే అందరూ నిట్టూరుస్తారు. తర్వాత ఆయన భోజనానికి తీసుకువెళ్ళడానికి ఆ వృద్ధుడు ఎంతో ఖరీదైన కారులో వస్తాడండి. గురువుగారిని తీసుకొని వెళ్ళేటప్పటికి అది ఒక పెద్ద ప్యాలెస్లా ఉంటుంది. లోపల గురువు గారికి కని విని ఎరుగని స్వాగతాన్ని ఆయన ఏర్పాటు చేస్తాడు. బంగారపు కుర్చీలో కూర్చోబెడతాడు. నిజంగానండి, ధనికులని అందరినీ ఒక కింద కట్టనే కూడదు. పేదవాళ్ళని అందరినీ ఒకే కట్టడానికి ఉండదు.
ఇటు అటు తారుమారు కూడా అవుతూ ఉంటారు. కానీ ఎంత ధనమున్నా అతను ఒక పేదవాడిలానే కనిపించాడు. సో అతని శ్రద్ధను అక్కడ చూసింది ఒక గురువు మాత్రమే. అక్కడ ఎవరికీ అతని శ్రద్ధ గుర్తించబడలేదు. అంటే ఆధ్యాత్మికము అని చెప్పేసి 2 కళ్ళని 4 కళ్ళు చేసుకుని చూస్తున్నా కూడా ప్రతి ఒక్కళ్ళు చూస్తున్నది బాహ్య అలంకరణని, బాహ్య రూపాన్నే గానీ అంతరంగాన్ని ఎవరు చూడలేకపోతున్నారు. ఆమె రైట్ అండి? చూడండి మరి ఎంత గొప్ప నీతి కథో ఇది. ఓకే మాస్టర్స్, మళ్ళీ రేపటి రోజున మరొక ప్రశ్నతో పలకరించుకుందామా? థ్యాంక్ యూ.